నిజంగా మొదటి నుంచి నాకు సినిమాల్లో ఎప్పుడు యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. కానీ కథలు చదవటం ఇష్టం, నవల్స్ చదవటం ఇష్టం, ఏదో కొంచెం క్లింట్ ఈస్ట్వుడ్ సినిమాలో లేదా అమితాబ్ బచ్చన్ సినిమాలు చూడటం ఇష్టం, అమితాబ్ని అభిమానించడం ఇష్టం. కానీ నాకు సినిమాలు యాక్ట్ చేయాలి, నువ్వు ఇలా చెయ్యి అని చెప్పిన తర్వాత నాకు అంత అర్హత ఉందా అని అనుకున్నాను ఫస్ట్. కేవలం చిరంజీవి గారు తమ్ముడుగా పుడితే నాకు అంత అర్హత ఉంది, ఆయన అంత కష్టపడలేదు, ఆయన అంత ఇవి చేయలేదు, నాకు ఎంత స్థాయి ఉందని చెప్పి ఆయనకి చెడ్డ పేరు తీసుకురాకూడదని చెప్పి నన్ను ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మరీ ఎక్కువ పని చేయాల్సి వచ్చింది దానికోసం. నేను అన్నయ్యని ముఖ్యంగా పాలిటిక్స్ పరంగా నేను ఆయనకు నచ్చింది కూడా నేను చేశాను. కానీ అది నేను ఏ పరిస్థితిలో చేశాను ఎట్టిది అనేది నేను అది ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆయన అర్థం చేసుకున్నారు కూడా. మా బంధం వేరు, రాజకీయాలు వేరు, అవి రెండు దారులు. నేను అన్నయ్య పందాలు లేకపోయినా కానీ నాకు అన్నయ్య అంటే గుండెల్లోనే ఉంటారు, దానికి వేరే తక్కువ లేరు నాకు. ఇది నేను పదే నేను ప్రూవ్ చేసుకోకర్లేదు, అది నాకు తెలుసు. అవసరం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు నేను ఎంత నిలబడగలనో ఎలా నిలబడగలనో నాకు తెలుసు. నేను అది ప్రతిసారి ప్రతి ఒక్కరికి నేను ప్రూవ్ చేయకర్లేదు. సో నాకు మా అన్నయ్య అంటే మా తండ్రి, మా తల్లిదండ్రుల తర్వాత నాకు ఇంకో తల్లిదండ్రులు మా అన్నయ్య వదిన. వారి పట్ల నాకు ఎప్పుడు మనస్ఫూర్తిగా గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం ఉండేది, నాకు పిచ్చి ఇష్టం ఉండేది అమితాబ్ బచ్చన్. అలాంటిది మా అన్నయ్య హీరో అయిన తర్వాత నాకు అన్నయ్య ఒకళ్ళే కనిపించేవాళ్ళు హీరోగా. అలాంటిది నన్ను అన్నయ్య ఒకరోజు